శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస మహత్యం 30వ అధ్యాయం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఓ సనత్కుమార, నేను శ్రావణమాస మహత్యం కొంతవరకే నీకు చెప్పాను. ఈ మాస మహత్యం సంపూర్ణంగా చెప్పడానికి 100 సంవత్సరాల కాలమున్నా సరిపోదు. నేను శ్రావణమాస వ్రతపాలన చేయటం వల్లనే దక్షుని యజ్ఞంలో తనువు చాలించిన సతీదేవిని మరలా హిమవంతుని కుమార్తెగా పొందగలిగాను. కాబట్టి ఈ మాసం నాకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసపు వాతావరణం కూడా ఎక్కువ వేడి చల్లదనం కాకుండా అందరికీ అనుకూలంగా ఉంటుంది. రాజైన వాడు శ్రావణ మాసంలో శ్రౌతాగ్ని ద్వారా వచ్చిన తెల్లని భస్మాన్ని ఒళ్ళంతా రాసుకుని భస్మాన్ని తడిపి నుదుటికి, వక్షస్థలానికి, నాభికి, 2 బాహువులకు, మోచేతులకు, మణికట్టులకు, మెడకు, శిరస్సుకు, వెనుక వైపు ఇలా 12 భాగాలకు త్రిపుండ్రాలను ధరించాలి. మానసోక్తే మంత్రం లేదా సద్యోజాతం మొదలైన మంత్రాలతో లేదా షడక్షర మంత్రం అంటే ఓం నమ శివాయ దాంతో ఈ భస్మాన్ని ధరించాలి. తరువాత 108 రుద్రాక్షలను ధరించాలి. మెడలో 32, తలపై 22, 2 చెవులకు 12, 2 చేతులకు 24, ఒక్కొక్క భుజానికి 8, నుదిటి స్థానంలో 1, శిఖ మొదటి భాగంలో 1 ఇలా ధరించి నన్ను అంటే శివుణ్ణి పూజించి పంచాక్షర మంత్రాన్ని జపించాలి. శ్రావణ మాసంలో ఇలా చేసిన వారు సాక్షాత్తుగా నా స్వరూపులే అనడంలో సందేహం లేదు. ఈ నెలలో నా ప్రీతిగా నన్ను లేదా కేశవుని పూజించాలి. ఈ మాసంలోనే నాకు అత్యంత ప్రీతికరమైన కృష్ణాష్టమి వస్తుంది. ఆ రోజే భగవంతుడైన శ్రీహరి దేవకీ గర్భం ద్వారా ఉదయించాడు. సంక్షేపంగా నీకు అన్నీ తెలియచేశాను. ఇంకా ఏమి తెలుసుకోవాలని ఉందో చెప్పు అని ఈశ్వరుడు సనత్కుమారుణ్ణి అడగగా, సనత్కుమారుడు, ఓ పార్వతీపతి, మీరు చెప్తున్నప్పుడు ఆనందసాగరంలో తన్మయుడను అవటం వల్ల వ్రతాల క్రమం సరిగ్గా గుర్తుంచుకోలేదు. కాబట్టి మరోసారి వ్రతాల క్రమం తెలియచేస్తే ఈసారి గుర్తుంచుకుంటాను అని చెప్పాడు అని అడిగాడనమాట సనత్కుమారుడు. మనకి కూడా గుర్తుండదు కదా, మనకిలాగానే సనత్కుమారుడు కూడా ఈశ్వరుణ్ణి మళ్ళీ అడిగాడు, ఆ క్రమం చెప్తే గుర్తుంచుకుంటాను అని. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు. మొదటిగా సౌనకాది మహర్షుల ప్రశ్న, సూతుడు చెప్పిన సమాధానం, వినేవారికి ఉండాల్సిన గుణాలు, నీ ప్రశ్నలు అంటే సనత్కుమారుని ప్రశ్నలు, శ్రావణ శబ్ద వ్యుత్పత్తి, దానికి స్తుతి, నీచే నాకు చేయబడిన స్తుతి, నా సమాధానం, నక్తవ్రత విధి, రుద్రాభిషేకం, 1,00,000 పూజా విధి, దీపదానం, ఇష్టమైన వస్తువుని విడిచిపెట్టడం, పంచామృతం తీర్థంగా స్వీకరించడం వల్ల వచ్చే ఫలం, భూశయనం, మౌనవ్రతం వలన వచ్చే ఫలితాలు, మాసోపవాస ధారణ పారణ నియమాలు, సోమాఖ్యానంలో 1,00,000 రుద్రవర్తి విధి, కోటిలింగ విధానం, అనౌదనం పేరుతో ఉన్న వ్రతం, ఈ వ్రతాచరణలో హవిష్యాన్ని స్వీకరించటం, ఆకులో భోజనం చేయటం, ఆకుకూరలు తినటం మానివేయటం, ప్రాతస్నానం, శమదమాల గురించి, స్ఫటికం మొదలైన ధాతు నిర్మిత లింగ పూజ, జపఫలం, ప్రదక్షిణ, నమస్కారం, వేదపారాయణ, పురుష సూక్త విధి, గ్రహయజ్ఞ విధి, రవి సోమ మంగళవార వ్రతాల వర్ణన, బుధ గురువుల వ్రతం, శుక్రవారం జీవంతికా వ్రతం, శనివారం నాడు నరసింహ, శని, వాయుదేవ, అశ్వత్థ పూజాదుల విధులు తెలియచేశాను. ఆ తర్వాత రోటక వ్రతం, ఔదుంబర వ్రతం, స్వర్ణగౌరి వ్రతం, దూర్వా గణపతి వ్రతం, నాగపంచమి, సుపౌదన వ్రతం, శీతలా సప్తమి, అమ్మవారి పవిత్రారోపణం, దుర్గాకుమారి పూజ, ఆశాదశమి, ఉభయ ఏకాదశులు,
హరి పవిత్రారోపణం, కామదేవ పూజ, శివుని పవిత్రారోపణం, ఉపాకర్మ, ఉత్సర్జనం, శ్రావణ పూర్ణిమ విధులు, సర్పబలి, హయగ్రీవ జయంతి, సభాదీపం, రక్షాబంధనం, సంకష్టహర చతుర్థి, కృష్ణ జన్మాష్టమి, పిఠోరా వ్రతం, పోలా అమావాస్య, కుశగ్రహణం, నదుల రజోధర్మాలు, కర్కాటక సింహ సంక్రమణ విధులు, శ్రావణ మాసంలో చేసే స్నాన దాన మహాత్యం, శ్రావణమాస మహత్యం వినడం వల్ల వచ్చే ఫలితాలు, అగస్త్యార్ఘ్య విధి, వ్రతముల కాల నిర్ణయం. సనత్కుమార, ఈ అనుక్రమణికను అంటే ఈ వరుసని హృదయంతో ధారణ చేయి, హృదయంలో నువ్వు ధారణ చేయి. ఈ అధ్యాయం ఎవరైతే వింటారో వారు అన్ని వ్రతాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈశ్వరుడు ఏం చెప్తున్నాడు? ఈ అధ్యాయాన్ని ఎవరైతే వింటారో వారు అన్ని వ్రతాలు చేసిన ఫలితాన్ని పొందుతారు అని. శ్రావణ మాసంలో ఆచరించవలసిన విధులలో ఏ ఒక్కటి ఆచరించినా వారి పట్ల నేను ప్రీతుడనై ఉంటాను అని చెప్తున్నాడు. అంతేకాదు, దేశకాల పరిస్థితుల వల్ల కొన్ని మనం ఆచరించలేకపోవచ్చు. అంటే ఈ వరుస క్రమంలో చెప్పారు కదా, ఆ చెప్పినవన్నీ మనం ఆచరించలేకపోవచ్చు. కానీ చదివినంత మాత్రాన భావనా బలం చేత ఆచరించిన ఫలితాలను కలుగచేస్తుంది అని పరమేశ్వర వాక్కు. అంటే మనం చేయలేకపోయినా కనీసం భావంతో, అంటే యద్భావం తద్భవతి అని చెప్తారు కదా, అలాగ మనం భావన చేసినా కూడా ఆచరించిన ఫలితాలను కలుగచేస్తుంది అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. కనుక కార్తీక పురాణం మొదలైన వాటిలాగానే ఇది కూడా శ్రావణ మాసంలో పారాయణ చేసుకోవలసినటువంటి విధానం అని చెప్పి తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు. తరువాత సూతుడు చెప్తున్నాడు, ఓ సౌనక, శివుని ముఖపద్మం నుండి వెలువడిన ఈ అమృతవాకులు చెవులతో పానం చేసిన సనత్కుమారుడు ఆనందం పొంది కృతకృత్యుడయ్యాడు. శ్రావణమాస మహత్యాన్ని, శివుణ్ణి హృదయంలో స్మరిస్తూ దేవర్షి శ్రేష్ఠుడైన సనత్కుమారుడు శంకరుని అనుమతి తీసుకుని బయలుదేరాడు అని సూతుడు సౌనకాది మహామునులకు చెప్తున్నాడు. ఇందులో చెప్పబడ్డవన్నీ అత్యంత రహస్యమైన విషయాలు. అర్హులు కాని వారికి వీటిని తెలియచేయరాదు. మీరందరూ యోగ్యులు కాబట్టి మీకు తెలియచేశాను అని సూత మహర్షి తెలియచేశాడు. ఇది శ్రీ స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్న శ్రావణమాస మహత్యంలోని 30వ అధ్యాయం సంపూర్ణం. ఆ శివకేశవుల అనుగ్రహంతో మనం చాలా చక్కగా ఈ శ్రావణమాస మహత్యాన్ని 30 రోజులు చక్కగా పారాయణ చేసుకున్నాము. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.